కొంచెం శారీ టజల్స్ డిఫరెంట్గా ట్రై చేద్దాము అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియో దగ్గరే స్టాప్ అయ్యారు. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో వచ్చేసి నేను బేసిక్గా నార్మల్గా శారీ టజల్స్ మనం సిల్క్ థ్రెడ్తోనో పట్టు పోగులతోనో లేదా మెటీరియల్తోనో డిఫరెంట్గా ట్రై చేస్తూ అలిసిపోయి ఉంటే ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా స్టైలిష్. ఫస్ట్లీ ఈ డిజైన్ వచ్చేసి 7 స్ట్రైన్స్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ని నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, మనం హెమ్మింగ్ చేసే నీడిల్, దాంట్లోకి బాగా సెట్ అయిపోతుంది. 7 థ్రెడ్స్ని ఈ నీడిల్లోకి ఎక్కిచ్చేస్తే మనం డబల్ అవుతుంది. ఇది 7 7 14 థ్రెడ్స్ అవుతాయి. సో ఈ 14 థ్రెడ్స్ తోటి ఇప్పుడు మనం డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఇది వచ్చేసి నేను ఓవెల్ షేప్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఎక్కించుకున్న తర్వాత దీనికి అన్ని నాట్స్ వేయాలన్నమాట. ఇలాగ కొంచెం థ్రెడ్ మనం నాట్ వేసుకున్న తర్వాత కొంచెం హెవీగా అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి. ఇలాగా నేను చూపించిన విధంగా ఒక ఫింగర్లోకి స్ట్రైట్గా పట్టేసుకుంటే థ్రెడ్స్ అన్నీ మనకి ఎట్లా చందరబందర అయిపోకుండా నీట్గా ఉంటుంది. మన కలర్ కాంబినేషన్స్ బట్టి సింగిలా డబలా అని మనం తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింగిల్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను. మీ శారీ కాంబినేషన్స్ని బట్టి మీరు డబల్ అయినా తీసుకోవచ్చు. డబల్ లేయర్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా వేయాలి అనేసి. ఈ వీడియోలో నేను మొత్తం సింగిల్గా వేసి గ్రాండ్గా ఎలా వస్తుందో చూపిస్తాను. ఇలాగా మనం నీట్గా లాక్స్ అన్నీ వేసుకోవాలి. ఒక దానిపైన ఒకటి పడకుండా పక్కన పడాలి లాక్స్ అన్నీ. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని ముళ్ళు వేయడమే చూడండి, నీట్గా ఉంటుంది. ఇది బేసికల్గా మగ్గం నీడిల్ ఉంటుంది కదా, దాంతో చేస్తారు. అది టఫెస్ట్ పార్ట్ కాబట్టి నేను సింప్లిఫై చేసి దీన్ని నీడిల్ తోటి ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ని నేను చాలా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇలాగా వన్ సైడ్ అయిపోయింది. నేను మొత్తం డిజైన్ చేయట్లేదు, ఓన్లీ హాఫ్ చేస్తున్నాను. సెమీ సర్కిల్ లాగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా హాఫ్ చేస్తే ఒక సైడ్ అయిపోయిన దగ్గర ఇప్పుడు మనం లాక్స్ అన్ని వేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. సిల్క్ థ్రెడ్స్ కదా, ఒకవేళ ఎక్కడైనా జారిపోతాయి ముళ్ళు అనేవి. సో అందుకని మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి దీన్ని స్టిక్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. నీట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్రోషెట్ డిజైన్ అనేది. అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ కూడా ఇప్పుడు డిజైన్ చేద్దాము. సేమ్ ఇందాకలాగే మళ్ళీ నీడిల్ ఎక్కించేసుకొని ఈ నీడిల్లో నుంచి మొత్తం అన్ని లాక్స్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లు ఒకవేళ మీకు అన్ని థ్రెడ్స్ అన్ని మెస్అప్ అయిపోతున్నాయి అనుకుంటే మీరు ఒక ఫింగర్లోకి స్ట్రాంగ్గా పట్టుకోండి. ఫస్ట్ నేను చూపించినట్టుగా ఫస్ట్లో వేయాలంటే కొంచెం టఫ్గానే ఉంటుంది. అప్పుడు థ్రెడ్స్ అన్ని స్ట్రాంగ్గా పట్టుకుంటే అవి మెస్అప్ కాకుండా మనకి స్ట్రైట్గా వస్తాయి. ఒక 4-5 టైమ్స్ నాట్స్ లాక్ చేసేస్తే మనకు నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగా నీట్గా వస్తుంది అన్నమాట. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ ఎవరైనా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఈ టజల్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ మోడల్లోనే డబల్ లేయర్స్ ఎలా చేసుకోవాలో కూడా నెక్స్ట్ రేపు అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మనం ఇప్పుడు డిజైన్స్ అన్నీ వేసేసిన తర్వాత నాట్స్ అన్నీ ఇక్కడ సేమ్ ఫెవికల్ పెట్టేసి ఫ్యాబ్రిక్లు మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఇంకొంచెం గ్రాండ్గా టర్న్ అవుట్ చేయడానికి పెరల్స్ యూస్ చేస్తున్నాను. వైట్ కలర్ చాలా చిన్న సైజు పెరల్స్ అయితే మనకి బాగుంటుంది. ఈ వైట్ కలర్ వద్దు అనుకుంటే గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, మీ శారీ కాంబినేషన్స్ బట్టి మీరు గోల్డ్ కలర్ బీడ్స్ కూడా యూస్ చేసేసుకోవచ్చు. మన శారీ కాంబినేషన్ బట్టి ఎదర్ పెరల్సా బాల్సా అనేది మనం డిసైడ్ అయితే మన శారీ లుక్ కూడా బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3, మిడిల్ వచ్చేసి నేను ఒక షుగర్ బీడ్ విత్ పెరల్ డిజైన్ చేద్దాం అనుకున్నాను. సో షుగర్ బీడ్ ఎక్కించాను. షుగర్ బీడ్ కింద మళ్ళీ ఒక ముత్యం ఎక్కించాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముత్యం వదిలేసి షుగర్ బీడ్ పైన నుంచి నీడిల్ తీయాలి, లేదంటే లూజ్ అయిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా మొత్తం అన్నీ వేసేసుకుంటే మనకు డిజైన్ అనేది ఇలా ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.